ఎందుకు? అయినా ఇక్కడ ఏ డైనింగ్ టేబుల్ లేదే, రూమ్ అంతా ఖాళీగానే ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నీకోసమే ఖాళీ చేసుంచాం. దొంగల్ని పట్టుంచడానికి చాలా అనువుగా ఉంది కదూ. దొంగ ఏంటి నువ్వు మాట్లాడేది? ఉన్న మాటే అంటున్నాను. నాకన్నీ తెలుసు. నాకేం తెలియదనుకొని నువ్వు వేషాలెయ్యబోయావు. నువ్వు చేస్తున్న పనులన్నీ వదిన నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. అర్ధరాత్రి పూట నువ్వు ఇంట్లో దొంగతనం కోసం వచ్చావని నాకు తెలుసు. వదిన వంటింట్లో డబ్బులు నగలు దాచిపెడుతూ ఉంటుందని నీకు తెలుసు. అందుకే అక్కడ వెతుకుతున్నావు. తలుపు తీస్తావా లేదా? తీయనుగాక తీయను. తెల్లవారేదాకా నువ్వు అక్కడే ఉండాలి. తీస్తావా? తలుపు బద్దలు కొట్టినా కొట్టు చూస్తాను. నాకేం నష్టం లేదు. నీ హడావిడికి చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా వస్తారు. దొంగని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని నిన్ను వాళ్ళకి చూపిస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. మర్యాదగా నోరు మూసుకొని తెల్లవారేదాకా లోపలే పడుండు. తప్పించుకోవాలని మాత్రం చూడొద్దు. ఎందుకంటే ఆ పప్పులేం ఉడకవు. ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలిపెట్టేసి. దాత్రిని అడిగితే డబ్బు ఇవ్వలేదు, లేకపోతే నా ఇంట్లో నేనే దొంగతనానికి ఎందుకు వస్తాను? నేను ఎంత బతిమాలినా తను వినిపించుకోలేదు. అందుకే డబ్బు బాగా అవసరం ఉండి ఇలా చేశాను. సిగ్గులేదు ఆ మాట అనడానికి? ఇంత జరిగినా ఇంకా నాకేదో చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నా. నీకు ఈ జన్మకి బుద్ధి రాదు. అసలు నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు, శ్రీకృష్ణ జన్మస్థానంలో. ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. అయినా నువ్వు అసలు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఈ ఇంట్లో నీకు ఏ హక్కు లేదు. ఇది నా ఇల్లు. ఇక్కడ నేనేమైనా చేసుకుంటాను. అడగడానికి నువ్వెవరవి? ఆ జగన్నాథం మహానుభావుడు బతుకున్నంతకాలం నాకు అన్యాయమే చేశాడు. ఆయన గారు పోయాకైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అసలైనా ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటున్నావు? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ చెప్పుకునేదేదో పోలీసులకే చెప్పు. రేపొద్దున్న ఎలాగో వాళ్ళు నీకోసం వస్తారు. ఏం నమ్మబుద్ధి కావడం లేదా? అన్నని పట్టుకుని జైల్లో పెట్టిస్తుందా అని ఆశ్చర్యపోతున్నావా? మన మధ్య ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. అసలు ఈ పని ఎప్పుడో చేసుంటే నువ్విలా తయారయ్యేవాడివి కాదు. నేను నీకేమన్యాయం చేశానని నన్ను ఇలా సాధిస్తున్నావు? అయినా నా ఇంట్లో నేను దొంగతనం చేశానంటే ఎవరన్నా నమ్ముతారా? నేనున్నాను కదా చెప్పడానికి. నీకెందుకు నా మీద అంత కక్ష? సరే, దొంగతనానికే వచ్చాననుకో, నా భార్య సంపాదించిన డబ్బులు నావి కాకుండా పోతాయా? వాటి కోసమే కదా వచ్చాను. అసలు ఇంట్లో పెత్తనం చేయడానికి నువ్వెవరివి? తప్పు చేసిన వాళ్ళని నిలదీసే అధికారం ఎవరికైనా ఉంటుంది. నీ ఇంట్లో నువ్వు చేసేది దొంగతనం కాదని నిర్భయంగా నిర్లజ్జగా చెప్పుకుంటున్నావు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, భార్యకి చెప్పకుండా ఆమె డబ్బులు తీసుకోవడం దొంగతనం కిందకే వస్తుంది. ప్లీజ్ ఈ ఒక్కసారికి తలుపు తెరువు. మళ్ళీ ఇంకెప్పుడు ఇటువైపుకి రాను. రావు. ఎందుకంటే వాళ్ళప్పుడే నిన్ను బయటికి పంపరు. ఈ ఇంట్లో వాళ్ళు భద్రంగా ఉండటానికి, నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రాకుండా ఉండటానికే కదా నేను ఈ పని చేస్తున్నాను. ప్లీజ్. నో. అయినా ఓ పక్క బెదిరిస్తూనే ఉంటావు, మరో పక్క బతిమాలుతూ ఉంటావు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళన్నమాట. ప్లీజ్ నా మాట విని తలుపు తెరువు. కావాలంటే నీకు కొంత డబ్బిస్తాను. షట్ అప్. మర్యాదగా మాట్లాడు. వాట్ డు యు టేక్ మీ ఫర్? మళ్ళీ ఇంకోసారి ఆ మాట అన్నావంటే నాకు లంచం ఇవ్వాలని చూసావని నీ మీద మరో కేసు బుక్ చేయిస్తాను. జాగ్రత్త. అయినా అందరూ నీలాంటి నీచులే ఉంటారనుకుంటున్నావా? అయినా ఈ ఇంటి అన్నమే కదా తిన్నావు. ఇలా తయారయ్యావేంటి? చీ. అమ్మా నాన్న ఈ మాటలు వినలేదు కాబట్టి నిజంగా అదృష్టవంతులే. నాన్న ఎలాగో పోయారు. అమ్మకి ఈ విషయం తెలిసిందనుకో గుండాగి చనిపోతుంది. నిన్నెంతో గారాభం చేసి పెంచినందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నానని తల బాదుకుంటుంది. అది కాదు, ఇదంతా దేనికి? నేను చెప్పేది విని. డోంట్ టాక్ రబిష్. ఇంకొక మాట మాట్లాడావంటే ఇరుగు పొరుగు వాళ్ళందరినీ తీసుకొచ్చి నిన్ను చూపిస్తాను. నిన్ను, నీ బతుకుని, నీ పాపాల్ని అందరి ముందు కడిగేస్తాను. నోరు మూసుకొని లోపలే పడుండు.
రాత్రి మీ ఆయన వచ్చాడు. షరా మామూలే దొంగతనానికి. నిన్ను నిద్రలేపి జరిగిందంతా చెప్పి నీ మనసు కష్టపెట్టడం నాకిష్టం లేదు. రోజంతా పనులు చేసి ఆదమర్చి నిద్రపోతున్నా. నీకు జీవితంలో మిగిలిన సుఖం అదొక్కటే. అది కూడా పోగొట్టడం దేనికని ఊరుకున్నాను. నీ భర్తగారు రాత్రి నుంచి ఆ గదిలోనే ఉన్నారు. మళ్ళీ మళ్ళీ ఈ ఇంట్లో ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఉండాలని, అతనిలో మార్పు రావాలని నేనిలా వీళ్ళని పిలిపించాను. నేనిలా చేసినందుకు నీకు నా మీద కోపం వస్తుందేమో మరి. లేదు, అసలు ఈ పని ఎప్పుడో చేసుండాల్సింది. ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి తలుపు తెరు. ఈయన గారు ఇలా ఇంట్లో దొంగతనాలు చేస్తున్నాడని ఆంటీకి కూడా తెలుసు. ఈయనకి శాస్తి జరగాల్సిందే. ఇతనే ఇన్స్పెక్టర్. రాత్రి మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి దొరికిపోయింది. లేదు, అంతా అబద్ధం. ఇది అసలు నా ఇల్లు. నా ఇంట్లో నేను దొంగతనం ఎందుకు చేస్తాను? రాత్రి పొద్దుపోయాక ఇంటికి వచ్చాను. ఆకలేసి వంటింట్లో తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను. ఇంతలో ఈవిడ గారు నన్ను చూసి దొంగ అనుకుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. అసలు నన్ను దొంగ అనడానికి ఈవిడెవరు? ఈవిడ అసలు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. ఈయన చెప్పేదేం వినకండి. ఈయన ఈ ఇంట్లో దొంగతనం చేయడానికే వచ్చాడు. ఇంతకు ముందు చాలాసార్లు దొంగతనం చేశాడు కూడా. నేను కష్టపడి సంపాదిస్తుంటే నా డబ్బులు నగలు కొట్టేయడం ఈయన గారి పని. భర్తనే పోలీసులకి పట్టించేంత దౌర్భాగ్యకర పరిస్థితి ఇంకే భార్యకి రాకూడదు. ఇతను దొంగ ఇన్స్పెక్టర్. స్టేషన్కి తీసుకెళ్ళండి. అక్కడ అన్ని నిజాలు బయటపడతాయి. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. మీరు నమ్మకండి. కావాలంటే మా అత్తగారిని కూడా పిలిపిస్తాను. కన్న కొడుకు దొంగని కావాలని ఎవరు అబద్ధం చెప్పరు కదా ఇన్స్పెక్టర్. ఆవిడ మాటలు వింటే మీకే అర్థమవుతుంది. ఇతనితో మాటలనవసరం ఇన్స్పెక్టర్. మీతో పాటు తీసుకెళ్ళండి. మీలో ఒకళ్ళు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను వస్తాను ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్ సార్, ఇతను తీసుకెళ్లి జీప్లో కూర్చోబెట్టు. ఊరుకోండి ఆంటీ, ఊరుకోండి. పరిస్థితి ఇంత విషమించాక ఇంకెవరూ ఏమీ చేయలేరు. ఇది మన మంచిగా జరిగిందనుకుందాం. ఈ రకంగానైనా ఈయనలో మార్పు వస్తే మనకంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఇవన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి. మీరిప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నారు.
నేను కోలుకొని ఎవరి కోసం బతకాలి? అసలు ఎందుకు బతకాలి? చెట్టంత కొడుకు చెడు సాహసాలు పట్టి ఇలా జైలుకెళ్తుంటే చూడాల్సి వచ్చింది. వాడిని ఎంతో ప్రేమగా పెంచాను. నా పెంపకంలో ఏం లోపం ఉందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. ఇదంతా నా కర్మ, నా కర్మ. ప్లీజ్ ఆంటీ ఊరుకోండి. మనిద్దరమే కాదు, ఈ విషయంలో సుప్రతీక కూడా చాలా బాధపడుతుంది. తనేం చేసినా మన మంచి కోసమే చేస్తుందంటీ. మీరు గదిలోకి పదండి, నేను కాఫీ కలుపుకొస్తాను. వద్దు, నాకేం అక్కర్లేదు. నాకు అసలు బతకాలని లేదు. ఆంటీ అసలు నా దగ్గరికి ఎవరు రావద్దు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నాకు మీరేం చెప్పొద్దు. ఓదార్చడానికి ప్రయత్నించొద్దు. మీకు దండం పెడతాను. ఏంటండి, ఏమైంది? ఏంటోనమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉంది. టీ కలుపుకుందామని ఇప్పుడే వంటింట్లోకి అలా వెళ్ళాను. ఇంతలోనే కడుపులో నొప్పి మొదలైంది. బాగా ఎక్కువగా ఉంది. అబ్బా, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా అవ్వలేదమ్మా. నాకేం అర్థం కావడం లేదు. మీరు అసలు ఆ వంటింట్లోకి ఎందుకు వెళ్ళారా ఆంటీ? నేను వెంటనే వచ్చేస్తానన్నాను కదా. నేను హాస్పిటల్కి ఫోన్ చేస్తాను. వద్దమ్మా. భలే వాళ్ళే. అదేంటంటీ? అదే తగ్గుతుందేమో, కొంచెం సేపు చూద్దాం. లేదంటీ, రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దాం. మీరు ఆటోలో రాలేరేమో, అంబులెన్స్ పంపించమని చెప్తాను. నిన్నిప్పటిదాకా పెట్టిన బాధలు చాలు అన్నట్టు మళ్ళీ కొత్తగా ఈ కడుపులో నొప్పి ఒకటి మొదలైంది. ప్లీజ్ ఆంటీ, అలా ఆలోచించకండి. మీరెందుకు అలా ఫీల్ అవుతున్నారు? నేను సుప్రతీక ఒకటేనని మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. మీరు నా గురించి ఆలోచించకండి. ఒక్క నిమిషం ఆంటీ, నేను పక్కింటికి వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. ఒక 2 minutes ఓర్చుకోండి. అలాగేనమ్మా. హలో, ఇంటి నుంచా? మాట్లాడతాను. హలో, వదినా. అలాగా? ఇప్పుడు నువ్వెక్కడున్నావు? లేదు లేదు, నేను వచ్చేస్తున్నాను. వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. నువ్వేం కంగారు పడొద్దు. నేను అరగంటలో అక్కడికి వచ్చేస్తాను.
వదినా ఇప్పుడు ఎలా ఉంది వదినా? ఆపరేషన్ జరుగుతోంది, వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. దాంతో నీకు కొంచెం ఆలస్యంగా ఫోన్ చేశాను. అసలేమైంది? అదే నాకు అర్థం కాలేదు. టీ తాగుదామని వంటింట్లోకి వెళ్ళారట. ఇంతలోనే సడన్ గా ఈ కడుపు నొప్పి మొదలైందట. ఇంకా అంతకన్నా వివరాలు అడగలేకపోయాను. ఆంటీ చెప్పే స్థితిలో కూడా లేరు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేశాను. ఆవిడ పరిస్థితి చూసి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్ గారు. అదే ఒక టెన్షన్ అనుకుంటే ఈలోగా మరో సమస్య ఎదురైంది. ఏంటది? ఏం లేదు, ఆంటీది రేర్ బ్లడ్ గ్రూప్ అట. హడావిడిగా ఆపరేషన్ చేయాల్సి రావడంతో డాక్టర్లు కొంచెం కంగారు పడ్డారు. ఆ బ్లడ్ గ్రూప్ హాస్పిటల్లో అవైలబుల్గా లేదట. అలాగా? అవును. నాకు వెంటనే ఎందుకు ఫోన్ చేయలేదు? నాకు అసలు బుర్ర పని చేయలేదు. అంతా కంగారుగా అనిపించింది. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. ఇంతలో లక్కీగా రమేష్ గారు ఇటువైపు వచ్చారు. రమేషా? అవును, నీకు తెలుసు కదా. ఈ హాస్పిటల్కి ఏదో ఎక్విప్మెంట్ సప్లై చేయడానికి వచ్చారట. డాక్టర్ గారికి మంచి ఫ్రెండ్ అట. ఆయన కొంచెం కంగారు పడుతుంటే విషయం ఏంటని అడిగి తెలుసుకున్నారట. తనదే అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి తన రక్తం ఇస్తానని ముందుకొచ్చారు. దాంతో చాలా రిలీఫ్ చెందాం మేమందరం. ఆయనే గనక సమయానికి వచ్చుండకపోతే ఏదో ఏంటో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. ఈలోగా బ్లడ్ దొరక్కపోతే చాలా ప్రమాదం అని కూడా అన్నారు. దేవుడే పంపించినట్టుగా ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయనంతటా ఆయనే ఈ పని చేస్తానని ముందుకొచ్చారు. ఏదైతేనే పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వెంటనే నేను నీకు ఫోన్ చేశాను. వివరాలన్నీ ఫోన్లో చెప్పడానికి కుదరలేదు. నిన్నందుకే అర్జెంటుగా వచ్చేయమన్నాను. ఓ మై గాడ్! ఇప్పుడేం ప్రమాదం లేదులే, నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వకు. బ్లడ్ దొరికింది కాబట్టి ఇక ప్రాబ్లం ఉండదని డాక్టర్ గారు చెప్పారు. ఇంకో అరగంటలో ఆపరేషన్ పూర్తవుతుంది. నువ్వేం వరీ కావద్దు. ఒక్క నిమిషం అలారా, కాస్త టిఫిన్ చేసొద్దాం. ఇప్పుడా? అవును, మనం ఇప్పుడు ఇక్కడుండి చేసేదేం లేదు. కాస్త రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేస్తే మనసు కుదుట పడుతుంది. వెళ్దాం పద. వద్దొదినా, నేను రాను. నాకిప్పుడు ఆకలిగా లేదు. నాకు తెలుసు నువ్వు ఆ మాట అంటావని. నీకోసం కాకపోయినా నా కోసమైనా నువ్వు రావాలి. పొద్దున్నుంచి నేను ఏమీ తినలేదు. బాగా నీరసంగా ఉంది. ప్లీజ్ వెళ్ళి తిందాం పద. సరే, నీ ఇష్టం. వెళ్దాం పద. మళ్ళీ వెంటనే వచ్చేద్దాం. నువ్వు ఊరికే దీని గురించి ఆలోచించి టెన్షన్ పెంచుకోవద్దు.